విజయవాడలో మనుషుల అక్రమ రవాణా నిరోధంపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ రైల్వే పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే డివిజనల్ డిఆర్ఎంతో కలిసి ఏర్పాటు చేసిన ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెషన్కు తమిళనాడుకు చెందిన పీఎం నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫికింగ్ అంటే ఏమిటి, ఎలాంటి కేసులు వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి అనే అంశాలపై సమగ్రంగా వివరించడంతో పాటు బాధితులతో సైకాలజికల్ ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన కల్పించారు. బీటెక్ విద్యార్థులను విదేశాలకు తీసుకెళ్లి సైబర్ క్రైమ్లో ఇరికించే ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే విశాఖపట్నంలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీతో రోబోను వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను కేవలం పోలీసుల బాధ్యతగా కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఉమెన్ కలిపి డివిజన్ రైల్వే మేనేజర్ షణ్ముగం గారితో కలిపి ఈరోజు అది ఇందాక చెప్పినట్టు అందరు స్టేక్ హోల్డర్స్ ఆర్పిఎఫ్, జిఆర్పి, అలాగే డబ్ల్యూసిడి డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి, సల్సా, డాల్సా వీళ్ళందరినీ కూడా పిలిచి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఈరోజు ఒక సెషన్ పెట్టడం జరిగింది. దీనికి పిఎం నాయర్ గారని రిటైర్డ్ ఐపీఎస్ డిఐజీ ఎన్డీఆర్ఎఫ్, ఆయన ఎక్స్పర్ట్ అనమాట యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్. ఆయన ఇండియా కూడా స్టేట్ వైజ్ అన్ని స్టేట్స్ తిరుగుతూ అంటే ఎలా చేయాలి, ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, విక్టిమ్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా రాబట్టాలి. ఎందుకంటే చాలా మంది ట్రామాకు గురవుతారు కాబట్టి మనం అడిగిన వెంటనే చెప్పరు. సో మనం ఎలా విక్టిమ్తో మాట్లాడాలి, అలాగే కన్విక్షన్ రేట్ పెంచడం, ఇవన్నీ కూడా వాటి మీద చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇంతకుముందు కంపేర్ చేసి ఇప్పుడు మనకి చాలా వరకు కూడా కేసెస్ తగ్గినాయి. ఒకటి ఏంటంటే ఎఫెక్టివ్ ఆర్పిఎఫ్ వీళ్ళు డిటెక్షన్ కానివ్వండి, కేసెస్ డిటెక్ట్ చేయడం, సస్పీషియస్గా ఉన్న వాళ్ళు ఏమైనా పట్టుకోవటం, అలాగే డిజిటల్ యూజ్ కానివ్వండి, ఏఐ యూజ్ కానివ్వండి, అలాగే పాజిటివ్ పోలీసింగ్. శక్తి యాప్ కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంది ఇలాంటి వాటి కేసెస్లో. సో వీటన్నిటి గురించి మన ఎక్స్పీరియన్స్ చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పడం, మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఏపీలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒకప్పుడు కాలేజెస్లో అది స్టార్ట్ చేశారు ఈయన నాయర్ గారు సమ్ టైమ్ బ్యాక్, చాలా ఇయర్స్ క్రితం. వాటిని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయటం. మనకి చూస్తే మనం కనుక కన్విక్షన్ రేట్ అనేది పెంచితే డెఫినెట్లీ ఇప్పుడున్న నంబర్ మనకి ఈ ఇయర్ 126 కేసెస్ ఉంటాయని ఒక ఇండియా రిపోర్ట్ ఉంది. మనం వీఆర్ ఇన్ ద 6th ప్లేస్. అంటే అదర్ స్టేట్స్ మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్ వీటంతా తర్వాత కూడా మనం ఉన్నాం. దీన్ని ఇంకా ఎంతవరకు ఇంకా తగ్గించచ్చు అనేది, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇన్స్టా ఫ్రెండ్షిప్స్ ద్వారా కానివ్వండి, రిలేషన్షిప్స్ ద్వారా కానీ చాలామంది ఇంట్లో చెప్పుకొని వెళ్ళిపోవటం మిస్సింగ్ కేసెస్గా, ఆ తర్వాత దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ ట్రాఫికింగ్ కేసెస్. ఎందుకంటే ట్రాప్స్లో పడిపోయి ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్, లేకపోతే రిలేషన్షిప్స్, లేకపోతే ఫోర్స్డ్ లేబరు, మైగ్రెంట్ వర్కర్స్. సో వీటన్నిటి మీద కూడా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయటం, మనం ఎలా యాక్ట్ చేయాలనే దాని మీద ఈరోజు కూడా సెషన్ జరిగింది.